పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీ అయ్యారు. అయితే దానికి సంబంధించి మనందరికీ వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన అక్కడ ఏమేమి మాట్లాడారు, మరి సినిమా టికెట్ల రేట్లు ఏమైనా పెంచారా, బెనిఫిట్ షోలు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇంకా ఖచ్చితంగా దానికోసమే వెళ్ళడానికి తెలుస్తుంది. కాకపోతే ప్లాన్ అనేది చేంజ్ అయినట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కరాఖండిగా చెప్పేశాడు, ఇంకా మీకు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల హైక్ కూడా మేము ఇవ్వమనే విధంగా అయితే చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ సినిమా రంగంలో ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా ఎవరి మీద హోప్స్ పెట్టుకున్నారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా డిప్యూటీ సీఎం మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్నాడు, ఎన్ని కష్టాలు ఉంటాయి అండ్ ఫ్లాప్స్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి కొంతమేరకు అర్థం చేసుకుంటాడేమో అని ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దిల్ రాజు మాత్రం ఈ సినిమా గురించి వెళ్ళాడని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు January 10th సినిమా రిలీజ్ ఉంది అండ్ ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా మాకేం అప్డేట్స్ ఇవ్వడం లేదు, ప్రమోషన్స్ లేవు, అసలు మీరు ఏం ఈవెంట్స్ పెట్టడం లేదు, అసలు ఇంత ఒక మెగా హీరో గురించి మీరు ఇంత అశ్రద్ధగా ఏ విధంగా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే దిల్ రాజు వెళ్ళిన తర్వాత ఆయన క్లియర్ కట్గా అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత బెనిఫిట్ షోలు కూడా ఉంటాయి, టికెట్ల రేట్ల పెంపు కూడా జరుగుతుంది, మీరు ఎంత బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ ప్రకారంగా మేము టికెట్ రేట్స్ హైక్ చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గురించి కూడా మాట్లాడుతూ, అదేవిధంగా అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడుతూ, అక్కడి ప్రభుత్వం వల్ల నేను ఏం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చి ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అల్లు అర్జున్ టీమ్ది అదేవిధంగా ఆయనది ఏం తప్పు అంటే అయిన వెంటనే వెళ్లాల్సింది, ఎందుకు అంత డిలే చేశారు, డిలే చేయడం వల్ల మానవతల దృక్పథం దెబ్బతిందని, అదేవిధంగా ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడిన చిట్లాట్లో. సో ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడంటే ఇక్కడ మనకు టికెట్స్ లేదు, మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో మనకు January 1st ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తామనే విధంగా చెప్పారు. సో అక్కడికి చిరంజీవి గారు అదేవిధంగా తెలంగాణ సీఎం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని చెప్పారు. సో అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 4th or 5th ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి ఖాళీ ఉంటుందో ఈ 2 రోజులలో ఆ రోజు ఏదో ఒక రోజు మాత్రం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేస్తాము. ఆల్రెడీ అమెరికాలో డల్లాస్లో చేసి చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన కలవడం జరిగిందంట. సో ఆయన కూడా వస్తాననే విధంగా చెప్పాడంట. కాకపోతే ఈ రెండు రోజుల్లో ఏ డే అనేది క్లారిటీ లేదనమాట. 4th or 5th ఏ డే ఖాళీగా ఉంటే ఆ డే వీళ్ళు ఈయన ముందుగా చెప్తే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు అంత ప్లానింగ్ చేసుకుంటారు. సో దానికోసం అయితే దిల్ రాజు పవన్ కళ్యాణ్ కలవడం జరిగిందంటే సో మరి గేమ్ చేంజర్కి సంబంధించి ఇన్ని రోజుల పాటు అసలు మాకు అప్డేట్స్ లేవని ఎప్పుడైతే ఫ్యాన్స్ ఫీల్ అయ్యారో ఇప్పటి నుంచి January 1st నుంచి కొత్త సంవత్సరం నుంచి ఫుల్ జోష్ అనమాట. వెంటనే చాలా ఈవెంట్స్ ప్రమోషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో అందరూ కూడా ఈ 4th, 5th కోసం పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ ఒకటే స్టేజ్ మీద చూడడానికి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈవెంట్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.